జై గురుదత్త. ఎన్నోసార్లు ఇంద్రుడు తన గురువైన బృహస్పతి వల్ల ప్రమాదాల నుండి బయటపడ్డాడు. ఇది మనం ఎన్నో కథల్లో చెప్పుకున్నాం కదా. ఒకసారి భోగ విషయంలో పడి తన యొక్క గురువు రాకనే గమనించలేదు. తత్ఫలితంగా ఏమైంది? పదవీ భ్రష్టుడయ్యాడు. తర్వాత గురుదేవుడైన బృహస్పతుల వారిని ప్రార్థించి మళ్లీ స్వర్గలోకానికి అధిపతి అయ్యాడు. ఒకసారి దేవదానవుల యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలను విజయం వరించింది. దేవతలకందరికి కూడా బృహస్పతి గురుదేవుల అండ ఉండటం వల్లే ఇంద్రుడు గెలిచాడు. లేకపోతే ఇంద్రుడు అక్కడ గెలుస్తూ ఉంటే, ఆ గురువు ఎప్పుడు దగ్గరున్నాడు కాబట్టే ఇంద్రుడు గెలిచాడు. ఆయన అనుగ్రహం వల్ల పరబ్రహ్మను మొదటగా గుర్తించాడు. అందుచేత దేవతలలో ఇంద్రుడు అగ్రగణ్యుడయ్యాడు. మొట్టమొదటిగా గురుకృపతో ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు. ఇంద్రుడికి అడుగడుగునా బృహస్పతి అండదండలున్నాయి. ఒకసారి బృహస్పతి అండతో ఇంద్రుడు శివుడి నుండి రక్షించబడ్డాడు. ఆ కథను మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఒకనాడు గురు శిష్యులిద్దరికీ శివుణ్ణి చూడాలనిపించింది. ముని వేషాలతో కైలాసం చేరాడు. శివుడికి కూడా వారిని చూడాలనిపించింది. అవధూత వేషంతో కైలాస మార్గంలో వారి కోసం వేచి చూడసాగాడు. ఇంద్రుడు బృహస్పతి దారిలో ఉన్న అవధూతను చూశారు. శివుడిని గురించి అడిగారు. ఆ అవధూత ఏమీ మాట్లాడలేదు. బృహస్పతి ఇతడు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉండగానే గొప్ప ప్రమాదం జరిగిపోయింది. ఇంద్రుడు తొందరపడిపోయి సహనాన్ని పట్టలేక అవధూత మీద వజ్రాన్ని ఎత్తాడు. అంతే, ఆ అవధూత శివుడైపోయి ఇంద్రుడికి శూలం గురిపెట్టాడు. అప్పుడు బృహస్పతి స్వామి పాదాల మీద పడి అనేక విధాలుగా ప్రార్థించాడు, శాంతింపజేశాడు. ఇంద్రుడిని వదిలేయమని ప్రార్థించాడు. వదిలేసే వాడికి తెలియకైంది చేశాడు. అప్పుడు శివుడు కరుణించి బృహస్పతి ప్రార్థన మేరకు ఇంద్రుణ్ణి క్షమించి వదిలేశాడు. లేకపోతే ఇంద్రుడి కథ ఏమవుతుందో. గురువు చూడాడు, ఎంత ప్రమాదంలో అయినా ఆ గురువు ఎట్లా రక్షిస్తాడో అనటానికి ఈ కథ మనకు సాక్షి. ఇలా ఎన్నో సందర్భాల్లో బృహస్పతి దేవతలను కష్టాల బారి నుండి, ఆటంకాల నుండి తప్పించాడు. ఆ గురుదేవును దేవతలకు రక్ష కవచంలాగా నిలిచాడు. ఆ గురుదేవుడు అంటే తనను నమ్మిన వారిని గురువు అలా కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరెవరు ఆ గురువుని నమ్ముతున్నారో, ఇంద్రుని ఏ విధంగా కాపాడాడో, ఎంత అపాయాల నుంచి కూడా, దేవతా శాపం నుంచి కూడా రక్షించగలడు. గురు యొక్క తత్వం అటువంటిది. గురువు కాపాడే పద్ధతి అది. ఇక గురు ధ్యాన విధానాన్ని మనం ఉపదేశిస్తూ ఆ గురు ధ్యాన విధానం ఎంత కష్టమైందో, అది ఎంత గొప్పదో తెలుపుతున్నారు ఇక్కడ. దేవకిన్నర గంధర్వాః పితరో యక్షచారణాః మునయో నైవ జానంతి గురు శుశ్రూషణే విధిం. జై గురుదత్త.